మిమ్మల్నేనండి. ఏంటండి మీరు పిలుస్తుంటే వెళ్ళిపోతున్నారు? మై నేమ్ ఇస్ ప్రియాంక. ఏంటండి మాట్లాడరే? నేనండి వినయ్ మరదల్ని. వినయ్, హైదరాబాద్ వినయ్. వినయ? వినయ్ ఎవరు? హృతిక్ రోషన్ తమ్ముడు. లేకపోతే ఏంటండి, 6 నెలలు ప్రేమించుకొని ఏదో చిన్న అబద్ధం చెప్పాడని వదిలేయడమేనా? మా బావ ఎంత ఫీల్ అవుతున్నాడో తెలుసా? మా బావకి బదులు నేను సారీ చెప్తున్నాను. మా బావ మేలిమి బంగారం అండి. థ్యాంక్ యూ. హలో, ఎవరు? నేను ప్రియాంకని. ఫోన్ బావకివ్వు. మామా, ప్రియాంక ఫోన్. హాయ్ ప్రియాంక. బావా, నీకు గుడ్ న్యూస్ చెప్తే నువ్వు షాక్ అవుతావు. ఏంటో చెప్పు. ఇందాక నీ లవర్ ని చూసా. ఏంటి? అదే ఫోటోలో అమ్మాయి. ఏడ్చావు. ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు? అసలు ఆ అమ్మాయి కనపడే ఛాన్సే లేదు. అరే, నా కళ్ళతో నేను చూసానని చెప్తుంటే. ఏంట్రా, ఏమైనా ట్విస్ట్ ఇచ్చిందా? చచ్చిపోయిన అమ్మాయి బతికొచ్చిందా? బావా, నేను వినయ్ మరదల్ని అంటే వినయ్ ఎవరు అంది. అడ్రస్ అడిగితే ఇవ్వనంది. నువ్వు నా గురించి చెప్పలేదా బావా? నేను నా గురించే సరిగ్గా చెప్పలేదు. నీ గురించి ఎక్కడ చెప్పను? నువ్వు ఒక పని చేయి. నువ్వు వెంటనే ట్రైన్ ఎక్కి వైజాగ్ వచ్చేసే. అప్పుడు అమ్మాయిని ఈజీగా క్యాచ్ చేయొచ్చు. హలో, ఆ అమ్మాయిని కలవాలంటే ట్రైన్ ఎక్కక్కర్లేదు. ట్రైన్ కింద పడితే డైరెక్ట్ గా కలుసుకోవచ్చు. నువ్వు నోరు మూసుకోరా. ప్రేమ అంటే నీకేం తెలుసురా? ఫోన్ బావకివ్వు. హలో బావా, ఇప్పుడు నువ్వు వైజాగ్ వస్తున్నావా లేదా? నేను అక్కడికి రాలేను గానీ ఆ అమ్మాయిని ఇక్కడికి రమ్మను. వాళ్ళకైతే ఎలాగో ట్రైన్ ఛార్జెస్ ఉండవు. ఫ్రీగా గాల్లో వస్తూ పోతూ ఉండొచ్చు. అదేంటి? అబ్బా అదంతే. మళ్ళీ అమ్మాయి కనిపిస్తే ఫోన్ చేయి. బాయ్, ఉంటా. ఒరే, నాకు డౌట్. మీ తాత పిచ్చి మీ మరదలకి ఎక్కిందంటవా? షటప్. సార్, ఎస్, కంపెనీకి వచ్చిన జాబ్ అప్లికేషన్స్ లో అన్నింటినీ బాగా చూసి పరిశీలించి ఫైనలైజ్ చేసిన ఎలిజిబిలిటీ లిస్ట్ సార్. మీరు సెలెక్ట్ చేస్తే కాల్ లెటర్ పంపిస్తారు. ఓకే, మీరు వెళ్ళండి. ఓకే సార్. పేదవాడిని తెలిసి ప్రేమించి డబ్బున్న వాడిని తెలిసాక వదిలేసింది. ప్రేమను ప్రేమించే వాళ్ళను పెద్దవాళ్ళు కలపాలే కానీ విడగొట్టకూడదు.